మేము రీసెంట్గా భద్రాచలం వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ టూర్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో అనమాట. 2 మినిట్స్ వాక్ ఉంటుంది. మేము 2 రూమ్స్ తీసుకున్నాం. మేము మా అక్క బావగారు కూడా వెళ్ళాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. ఈచ్ రూమ్ 1500 పడింది. ఒకవేళ బెడ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే 250 రూపీస్ ఇస్తే ఇంకొక ఎక్స్ట్రా బెడ్ ఇస్తా అన్నారు. బట్ మాకైతే ఇది సరిపోయింది. రూమ్లో అయితే హాట్ వాటర్ కంటిన్యూస్ 24/7 ఉంది. అండ్ ఏసీ ఉంది. అండ్ అలాగే టీవీ కూడా ఉంది. అల్టిమేట్ పాయింట్ ఏంటంటే దీనికి బాల్కనీ వచ్చిందనమాట. ప్రతి రూమ్కి బాల్కనీ నుంచి భద్రాచలం గుడి చాలా బాగా రామయ్య గుడి కనిపిస్తుంది. ఇది చాలా ప్రశాంతంగా కూడా ఉంది. గుడికి ఆపోజిట్లో ఇంతకు ముందు కొన్ని రూమ్స్ ఉండేవి. అవి మనకి అరౌండ్ 500-600,000 లోపు కూడా వచ్చేవంట. నాకైతే పెద్దగా ఐడియా లేదు, మా బావగారు చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా డిమాలిష్ చేసేసారు. అందువల్ల వేరే రూమ్స్ అయితే లేవు. ఇదర్ మనం ప్రీ బుక్ రూమ్స్ చేసుకోవాలి, లేదా ఇలాంటి రూమ్స్ మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. దట్టు వీకెండ్స్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వీక్ డేస్ అయితే మాత్రం నార్మల్గానే ఉంటుంది. రైట్ ఫ్రమ్ 1500 నుంచి 2000, 3000 కూడా చెప్తూ ఉంటారు. బట్ మనం వాళ్ళతో బార్గెయిన్ చేయాలి. ఇదేంటంటే కామన్ బాల్కనీ. ప్రతి ఒక్కరు కూడా ఈ బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి కూడా గుడి చాలా బాగా కనిపిస్తుంది. ఇవి కూడా ఈచ్ 2000 చెప్పారు. బట్ మేము బార్గెయిన్ చేసాము. 2 కలిపి 27కి ఇచ్చారు మాకు. ఈ రూమ్స్ ఆన్లైన్లో అయితే మనకు కొంచెం తక్కువ ప్రైసెస్ చూపిస్తున్నాయి. బట్ ఆ రేట్కి అయితే మనకి ఇవ్వట్లేదు. మేము తీసుకున్న రూమ్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి లేదా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి.